సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. నీ వాక్యమును వినబోతున్నాం. నీ వాక్యములో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మాట్లాడేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సో వాటిల్లో ఒక పద్ధతి ఏంటంటే, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. దైవ సేవకుడు దైవ సేవకురాలు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. కొన్ని పర్యాయాలు కొన్ని రకాలైనటువంటి శ్రమలను మన జీవితంలోనికి అనుమతించి ఆ శ్రమ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్ని పర్యాయములు వ్యాధిని మన శరీరంలోనికి పంపించి, అనారోగ్యమును పంపించి దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్ని పర్యాయాలు ఆర్థిక పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. పిల్లల కొన్ని పర్యాయాలు దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని విధాలుగా ఇప్పుడు నేను చెప్పానే, కళలు, దర్శనాలు, ప్రవచనం, స్వరం, శ్రమల ద్వారా, అనారోగ్యాల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా ఇన్ని రీతిలుగా దేవుడు మాట్లాడుతుంటే అర్థం చేసుకునేవాడు కొంతమంది ఉంటారు. ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతున్నా, ఇన్ని విధాలుగా దేవుడు తనని హెచ్చరిస్తున్నా దేవుని మాటను పెడచెవిని పెట్టేవాడు కూడా ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఇన్ని విధాలుగా నీతో మాట్లాడుతున్నాడు అంటే నిన్నెంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని అనుక్షణము దేవుడు హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, దిద్దుతూ మాట్లాడుతున్నాడు అంటే నిజంగా మనము ఎంతగా దేవునికి కృతజ్ఞులై ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రియులారా. మరలా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుడు మాట్లాడుతుంటే గ్రహించేవాడు కొంతమంది, దేవుడు మాట్లాడుతున్నా గ్రహింపు లేని వారు కొంతమంది. ఈ కొంతమందిలో మెజారిటీ ఎవరై అంటే దేవుడు మాట్లాడుతున్నా గ్రహింపు లేని వారు ఎక్కువ మంది ఉన్నారు సంఘాల్లో. బహు తక్కువ మంది మాత్రమే దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించి దిద్దుబాటు చేసుకునే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఆత్మీయ తండ్రిగా, పలుమార్లు దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, పలుమార్లు దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు కదా, ఎంత మట్టుకి దేవుని మాటను నువ్వు గ్రహిస్తున్నావు అనేది ఒక ప్రశ్న. బైబిల్ గ్రంథంలో ఈరోజు నా అంశం ఏంటంటే, చాలామంది భక్తులను దేవుడు బైబిల్లో వాళ్ళ పేర్లను, వాళ్ళ జీవితాలని రాసి పెట్టాడు. బైబిల్ గ్రంథంలో మంచి భక్తులు ఉన్నారు, చెడ్డ భక్తులు కూడా ఉన్నారు. ప్రారంభంలో భక్తి కలిగి ఉండి ముగింపులో భక్తిని పోగొట్టుకున్నవాడు బైబిల్లో ఉన్నారు. ప్రారంభంలో చెడుగా ఉండి తమ జీవితాలను దిద్దుకొని మిగిలిన శేష జీవితం అంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా భక్తి చేసిన వాడు కూడా బైబిల్ గ్రంథంలో స్త్రీ పురుషులు ఉన్నారు. భక్తుడైన పౌలు అంటాడు, ఎందుకు వాళ్ళని దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడంటే ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి వాళ్ళని దేవుడు మనకు ఒక హెచ్చరికగా దేవుడు పెట్టాడు అంటాడు పౌలు భక్తుడు. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల గురించి మనం హెచ్చరించబడాలి, మనం దిద్దబడాలి. వాళ్ళల్లో ఏ మంచి ఉందో మనలో కూడా మంచిని మనం అలవాటు చేసుకోవాలి. వాళ్ళల్లో ఏ చెడు నడుతుందో దానికి మనం భిన్నంగా మనం జీవించాలి, దూరంగా ఉండాలి.
అందుకే ఒక మనిషికి కుడి ఎడమ చేతులు ఎంత ప్రాముఖ్యమో బైబిల్ గ్రంథంలో మంచి భక్తులను చెడ్డ భక్తులను కూడా దేవుడు పెట్టాడు. ఎందుకంటే మంచి భక్తుల్లో నుండి మంచిని మనం స్వీకరించాలని, చెడు నడతని నడిచిన వాళ్ళకి మనం దూరంగా ఉండాలని వాళ్ళిద్దరినీ బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని గురించి నేను మీతో మాట్లాడతా. ఆ వ్యక్తి కూడా విశ్వాసే. మీకులాగా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు, మీకులాగా దేవుడంటే చాలా భయభక్తులు కలిగిన వాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి జీవితంలో ఉండకూడని కొన్ని లక్షణాలు అతడు కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒక విశ్వాసి జీవితంలో ఏవైతే ఉండకూడదని దేవుడు చెప్పాడో అవే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాడు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తాడు. దైవజనుడైనటువంటి పౌలు గారు ఎప్పుడు ఆదివారం వాక్యం చెప్పినా ముందు వరుసలో ఉండి వాక్యం వింటాడు, కానుకలు ఇస్తాడు, దశభాగాలు ఇస్తాడు, పరిచర్య చేస్తాడు. కానీ అతని జీవితంలో దేవుడు ఏ లక్షణాలైతే ఉండకూడదని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు అవే లక్షణాలు కలిగి భక్తి చేశాడు. ఆ వ్యక్తి పేరేమిటి అంటే ఐతుకు. ఈ వ్యక్తి మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో కనబడతాడు. ఏమిటి దేవుడు ఏ లక్షణాలైతే కలిగి ఉండకూడదు ఆ లక్షణాలు ఏమి కలిగి ఉన్నాడు పాస్టర్ గారు ఈ ఐతకు అని మీరు నన్ను అడిగితే, పిల్లల కొన్ని ఉండకూడని లక్షణాలు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సంఘ సభ్యుడిగా ఉండకూడనటువంటి లక్షణాలు ఆ విశ్వాసి కలిగి ఉన్నాడు. ఒకసారి చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు అందరము కలిపి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 7 to 12. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7 నుండి 12 వరకు చదువుకుందామా? ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెడనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పారు. అతడు మరలా పైకి వచ్చి రొట్టె పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరేను. 12వ వచనం అందరం చదువుకుందామా? వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఆదరించిందండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని బలపరిచింది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ధైర్యపరిచింది. దేవుని వాక్యముకున్న శక్తి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మరలా ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తా. దేవుని వాక్యము ఒక మీటింగ్కి 1,00,000 మంది వచ్చారనుకోండి, ఒక ఆదివారం ఆరాధనకు 100 మంది వచ్చారనుకోండి, ఆ 100 మందితో వాక్యం మాట్లాడింది. ఆ 100 మంది మనస్తత్వాలతో వాక్యం మాట్లాడింది. ఆ 100 మందికి ఏ అవసరం ఉందో వాక్యం మాట్లాడింది. ఆ 100 మంది ఏ శ్రమలో ఉన్నారో వాక్యం మాట్లాడింది. ఆ 100 మందికి ఉన్న లోపాల గురించి కూడా వాక్యం మాట్లాడింది. వాక్యము హెచ్చరించింది, వాక్యము బలపరిచింది, వాక్యము ధైర్యపరిచింది. వాక్యము ప్రియులారా మన జీవితాలని గొప్పగా ఆదరించింది అండి. నా మట్టుకైతే నేను ఎన్నో పర్యాయాలు వాక్యం చదువుతూ ఏడ్చాను.
నా మట్టుకైతే నా జీవితంలో ఎన్నో పర్యాయాలు వాక్యం చెప్తూ ఉన్న వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆదరించబడ్డాను, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ధైర్యపరచబడ్డాను. ప్రియులారా, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు లేదా వాక్యం వింటూ ఉన్నప్పుడు నిజంగా నిరీక్షణ, విశ్వాసము, ధైర్యం అనేటటువంటిది మన జీవితంలో కలిగింది. సో వాక్యానికి అంత శక్తి ఉందండి, వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకే మీరు వాక్యం వినే విషయంలో చాలా ఆసక్తితో ఉండాలి. వాక్యం చదివే విషయంలో కూడా మీరు తప్పిపోకూడదు. భక్తుడైనటువంటి పౌలు గారు 3 మిషనరీ యాత్రలు చేశాడు. ఇదొక సబ్జెక్ట్ అన్నమాట, పౌలు మిషనరీ యాత్ర. ఇది మన బైబిల్ కాలేజీలో ఎక్కువగా నేనే టీచ్ చేస్తూ ఉంటాను. మన 5 బైబిల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఈ 5 బైబిల్ కాలేజీల్లో ఇది ఒక సబ్జెక్ట్ అన్నమాట. 25 సబ్జెక్టులు ఉన్నాయి, వాటిల్లో పౌలు మిషనరీ యాత్ర అనేది ఒక సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ 3 మిషనరీ యాత్రలు చేశాడు. పౌలు మిషనరీ యాత్ర ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది అది మీకంత అది అవసరం కాదు. అది చెప్పినా కూడా మీరు మీ మనసులోకి అది ఎక్కదు. 3 మిషనరీ యాత్రలు చేశాడు. 3 మిషనరీ యాత్రల్లో చివరి మిషనరీ యాత్రలో మిలేతు అనేటటువంటి ఒక పట్టణానికి వస్తాడు. ఆ మాట చెప్పండి, మిలేతు అనండి. మిలేతు అనేటటువంటి ఒక పట్టణానికి రాగానే పిల్లరా, అక్కడ మీకు లాగే జాగ్రత్తగా వినాలి, అక్కడ మనందరికి లాగానే ఒక చిన్న మందిరం ఉందండి మిలేతులో. మిలేతులో ఒక చిన్నపాటి మందిరం ఉంది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏమన్నారంటే, పౌలు గారు మీరు తెల్లారితే మీరు వేరొక ప్రాంతానికి మీరు సేవకు మీరు వెళ్ళాలి కదా, సో ఈ రాత్రంతా మాకు వాక్యం చెప్పండి అన్నారు. ఈ రాత్రంతా మాకు వాక్యం చెప్పండి అన్నారు. మన సంగతి ఏంటి, 1 గంట కాగానే టైం అನ್ನು చూసుకుంటాం. వచ్చేదేమో ఆలస్యం, ఆ పైన ఏమో జోసఫ్ ఇప్పుడే వచ్చాడు, ఒకసారి సపోర్ట్ కొట్టండి జోసఫ్. వచ్చేదేమో మనం ఆలస్యం, మనోడు ముగింపులో వచ్చాడు. చూడండి, వచ్చేదేమో ఆలస్యం, వచ్చిన దానికి మనం ఏం చేస్తాం, టైం చూసుకుంటాం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిందా పాస్టర్ గారు అక్కడ చూసుకుంటూ ఉసులు పెడతా ఉంటాం. సో పిల్లల పౌలు గారిని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరలా నువ్వు ఎప్పుడుగా వస్తావు, ఇప్పుడు మాకు కావాల్సినంత వాక్యం చెప్పాలి మీరు అంటే. ఆ మిలేతులో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే, మనకు లాంటి వాళ్ళు కాదు, టైం చూసుకునే బ్యాచ్ కాదు, ఆలస్యంగా వచ్చే బ్యాచ్ కాదు. మిలేతులో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఒక క్రమబద్ధమైనటువంటి విశ్వాసులు. వాళ్ళు టైంకి వచ్చేవాడు మందిరానికి. వాక్యం కొరకు ఇంకా ఏం చెప్తాడో దైవజనుడు, ఇంకా ఏం చెప్తాడో దైవజనుడు, ఇంకా నన్ను ఏం హెచ్చరిస్తాడో దైవజనుడు, ఇంకా నాలో ఉన్న బలహీనతలు ఏం బయలుపరుస్తాడో దైవజనుడు, ఇంకా నేను కొత్త విషయాలు వాక్యం నుండి ఏమి నేర్చుకోవాలని ఆ మిలేతులో ఉన్నటువంటి విశ్వాసులంట వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళంట. నాకు అప్పుడప్పుడు అనిపించింది, మన సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ స్థితిలోకి రావాలి ప్రియులారా. వాక్యం కొరకు ప్రేమ, వాక్యం కొరకు ఆకలి, వాక్యం కొరకు దప్పిక. ఇంకా ఏం మాట్లాడుతాడు నా దైవజనుల ద్వారా, ఇంకా ఏం మాట్లాడుతున్నా దైవజనుడి ద్వారా. ఆ రాత్రి ప్రియులారా పౌలు గారిని అంట, అయ్యా మీరు పొద్దున్నే 8 గంటలకల్లా మళ్ళీ ఓడెక్కి వెళ్ళిపోతారు. ఈ మిలేత్ అనేది ఓడరేవుకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణం ఇది. తెల్లారితే దైవజనుడు వాళ్ళ మధ్యలో ఉండడు. ఆ సంగతి విశ్వాసులకు తెలుసు. అందుకే ఆ మిలేతులో ఉన్నటువంటి ఆ 10 మంది విశ్వాసులు ఏమన్నారంటే, ఒక విశ్వాసికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆ దినాల్లోనే. వాళ్ళు అన్నారు, ఈ రాత్రి మా ఇంట్లో నేను ప్రేయర్ పెట్టుకుంటాను, 1 గంట కాదు మీరు వాక్యం చెప్పేది, 2 గంటలు కాదు వాక్యం చెప్పేది, ఈ రాత్రి అంతా మాకు వాక్యం కావాలి పౌలయ్యా. దైవజనుడా, ఈ రాత్రి అంతా మేము వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అని వాళ్ళు అడిగితే, వాళ్ళలో ఉన్నటువంటి వాక్యము కొరకున్న తీవ్రత పౌలుని ఏం చేసిందంటే, ఆ రాత్రి అంతా విస్తారముగా వాళ్ళకి వాక్యం చెప్పేటట్టుగా దేవుని ఆత్మ పౌలుని ప్రేరేపించాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం మీరు చూస్తే, పౌలు అంతా రాత్రంతా వాక్యం మాట్లాడుతున్నాడంట. విశ్వాసులు ఎలాగుండాలి, సంఘ పరిచారకులు ఎలాగుండాలి, స్త్రీలు ఎలాగుండాలి, యవనస్తులు ఎలాగుండాలి, ఉద్యోగస్తులు ఎలాగుండాలి, వ్యాపారవేత్తలు ఎలాగుండాలి, లోకానికి భిన్నంగా మీరు జీవించాలి, లోకస్తులతో మీరు కలవకూడదు. చాలా విషయాలు వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కదా ఇంతకుముందు నేను ప్రారంభంలో.
కందుకూరులో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మన సంఘాన్ని గురించి మాట్లాడుకున్నారంట. గద్దింపు కలిగిన సంఘమని, హెచ్చరింపు కలిగిన సంఘమని. ఆ పాస్టర్ గారికి మొహమాటం అనేది ఉండదని చెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళే విశ్వాసుల్లో రెండు కనబడతాయి. ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారిలో కూడా ఈ మంచి నాకులాగే పిల్లరా ఒక మాటలో చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి తత్వం, ఉన్నది ఉన్నట్టుగా. ఆ రోజు ఆ రాత్రి అంతా వాక్యం మాట్లాడుతుంటే ఆ 3వ అంతస్తులో, పై అంతస్తులో మీటింగ్ జరుగుతుంది. విశ్వాసి ఇంట్లో 3వ 3 స్టేర్లో మీటింగ్ జరుగుతుంది. ఫుల్ ప్యాక్ అయిపోయారు ప్రజలు. ఆ మాట చెప్పండి, ఫుల్ ప్యాక్ అయ్యారనండి. ఫుల్ ప్యాక్ అంటే ఆ యొక్క గదంతా కూడా నిండిపోయారనమాట. నిండిపోతే ఏం జరిగిందో నేను మీకు చెప్తా. నిండిపోయినప్పుడు ఐతకు అనేటటువంటి ఒక పిల్లవాడు, ఈరోజు నా అంశం ఏంటంటే నేటి సంఘములో నాటి ఐతకులు ఉంటున్నారు. ఆ మాట చెప్పండి, నాతో పాటు గట్టిగా చెప్పండి. నేటి సంఘములో, గట్టిగా గట్టిగా లౌడ్ చెప్పాలి. నేటి సంఘములో నాటి ఐతుకు లాంటి వారు ఉంటున్నారు. ఈ ఐతుకు అనేటువంటి వాడు ఏం చేశాడంటే, జాగ్రత్తగానండి, సో మందిరం అంతా ప్యాక్ అయిపోతే కనీసం పాస్టర్ గారు పక్కనే వచ్చి కూర్చోవచ్చు కదా. ఈ పక్కన నా కూర్చోవచ్చు కదా. ఫుల్ ప్యాక్ అయిపోయారు. సిస్టర్ సైడ్, బ్రదర్ సైడ్. కొంచెం అన్నా ఖాళీ ఉన్నప్పుడు లేదు లేదు లేదు. ఒకవేళ అక్కడ కూడా ఖాళీ లేదు, వాడు పాస్టర్ గారిని అడిగిస్తాను, సార్ ఖాళీ లేదు సార్, మీ పక్కన వచ్చి కూర్చుంటానంటే పాస్టర్ గారు ఖచ్చితంగా బాగా కూర్చోరా అంటాడు. సో రేపు ఫ్యూచర్లో చర్చ ఫుల్ ప్యాక్ అయినప్పుడు ఒకవేళ ఖాళీ లేకపోతే ఈ పక్కన కూర్చోవచ్చు వచ్చి విశ్వాసం, నో ప్రాబ్లం. కానీ ఐతకు అనేవాడు ఏం చేశాడంటే, వాడికి ఎక్కడా స్థలం దొరకనట్టుగా వాడు ఒక ప్లేస్ ఎంచుకున్నాడు. ఏంటా ప్లేస్ అంటే కిటికీలో కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడు నానా? ఇట్లా ఇట్లా ఆ కిటికీ దగ్గర అన్నాడు వచ్చి క్యాపింగ్ మనకి. ఆ కిటికీ దగ్గర సపోజ్ వాడు అట్లా కూర్చున్నాడు అనుకోండి. అంటే కిటికీ ఇది అనుకో, వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు లాగా అప్పుడు గ్రిల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎవడైనా గ్రిల్స్ ఏదో పెట్టామో అప్పుడు కిటికీలు ఓపెన్గా ఉండే, బాగా గాలి రావడానికి. సో వాడు ఏం చేశాడంటే, ఎక్కడ ఖాళీ లేదన్నట్టుగా కిటికీలో కూర్చున్నాడు. చెప్పలే, ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో. వాడు ఎందుకు కిటికీలో కూర్చున్నాడు తర్వాత చెప్తాను, జాగ్రత్తగానండి. కిటికీలో కూర్చున్నాడు. అర్ధరాత్రి కాగానే, ఒక్క నిమిషం, అర్ధరాత్రి కాగానే పౌలు గారు నాకులాగా మైకి తీసుకుంటూ వదలడం అనమాట. స్తోత్రం చెప్పండి. నవ్వుతున్నారంటే ఏదో ఉంది. హల్లెలూయా. పౌలు గారు ఏంటంటే నాకులాగా మైకి తీసుకుంటూ వదలడం అనమాట. ఆ రాత్రి అర్ధరాత్రి వరకు వాక్యం బోధిస్తూ ఉంటే ఈ ఐతకు అనేవాడు చూడండి, వాడు వాక్యం వింటూ వింటూ ఎంతసేపటికి ఆ నిద్ర ఆపుకోలేక వాడు ఏం చేశాడంటే, ఇటు పడితే బాగుండేది. ఎటు పడితే చెప్పండి, ఎటు పడితే నాన్న? లోపల పడితే బాగానే ఉండేది. వాడి దురదృష్టం కొద్ది వాడు లోపల పడాల్సిన వాడు ఎక్కడ పడ్డాడు? ఎక్కడి నుంచి ఎన్నో అంతస్తు? 3rd స్టేర్ నుండి వాడు భూమి మీదకు పడ్డాడు. పడినప్పుడు బైబిల్ చెప్తుంది వాడు చచ్చిపోయాడంట. ఏమైపోయాడు? చచ్చిపోయాడంట. వెంటనే పౌలు గారు ఏం చేశాడు? వాక్యం చెప్తూ ఒక్కసారిగా వాడు పడంగానే పౌలు గారు పోతే పోయాడు అనుకోవాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోతే పోయాడు అనుకునే వాక్యం చెప్పలా, ఆపాడు. వాక్యం అక్కడ పెట్టి మైక్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటా, అందరికంటే పరిగెత్తుకుంటా ఆ 3 స్టేజ్లో ఉన్న పౌలు 2వ స్టేజ్ దిగి డౌన్ స్టేజ్కి వచ్చి విశ్వాసులు అందరికంటే పౌలు ముందు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చచ్చిపోయిన పిల్లవాడిని ఏం చేశాడంటే గట్టిగా హత్తుకుని, తన నుండి గట్టిగా హత్తుకునేలేకి ఈ దైవజనుడు ఉన్నటువంటి అభిషేకం
ఈ దైవజనుడైనటువంటి ఆ యొక్క అభిషేకము ఏమైందంటే ఆ చచ్చిపోయినటువంటి ఐదుకరినటువంటి పిల్లవాడిలోకి జీవం వచ్చేటట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా కళ్ళు మూసిన వాడు అలా అన్నాడు, కళ్ళు తెరిచాడు. పిల్లరా మొత్తానికి ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చారు. ఆ రాత్రి మొత్తానికి వాక్యం అలాగే చెప్పుకుంటూ తెల్లారింది. పౌలు ఇక అందరికీ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐతకు అనేటటువంటి వాడు ఆ సంఘంలో ఉన్నాడు. ఈరోజు కూడా మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఐతకు లాంటి విశ్వాసులు లేకపోలేదండి. పాస్టర్ గారు ఎలా మీరు చెప్పగలుగుతారు అంటే నన్ను చెప్పనివ్వండి, అక్కడికే వస్తున్నా. ఆనాడు ఐతకు ఎలాగ జీవించాడో ఈనాడు కూడా క్రైస్తవ సంఘాల్లో ఐతకు లాంటి జీవిత విధానం చాలా మందిలో కనబడుతుంది. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఐతకు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఈ మిలేతులో ఒక సంఘ విశ్వాసి వీడు. కానీ వీడు విశ్వాసే కానీ, వింటున్నారా, వీడి విశ్వాసే కానీ విశ్వాసికి తగిన లక్షణాలు లేనివాడుగా ఉన్నాడు. నెంబర్ 1, విశ్వాసికి తగిన లక్షణాలు లేవని మీరు ఎలా చెప్పగలరండి అయ్యారు అంటే, వాడు ఎక్కడ కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది చెప్పండి. కిటికీలో కూర్చున్నాడు. అంటే దైవజనుడేమో తన ముందున్నాడు, వీడేమో ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి, ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. అంటే దైవజనుడి దగ్గర ఎలా కూర్చోవాలో వీడికి పద్ధతి లేనివాడు, దైవజనుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో పద్ధతి లేనివాడు వీడు. అరే దైవజనుడు పౌలు గారు చిన్న సేవకుడేం కాదు, గొప్ప దైవజనుడు. ఆయన అపోస్తులుడిగా ఉండడానికి పిలువబడిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయాయి, రోగగ్రస్తులు స్వస్థత పొందేవారు, చనిపోయిన వాడు కూడా తిరిగి లేచేవారు. గొప్ప దైవజనుడు పౌలు. అలాంటి దైవజనుడు తమ సంఘానికి మిలేతుకు వస్తే వాడు ఎక్కడ కూర్చోవాలి? కిటికీలో కూర్చున్నాడు. అంటే దైవ మందిరములో అయోగ్యంగా కనబడుతున్నాడు. దేవుని పిల్లల దగ్గర విపరీతమైనటువంటి ధోరణి కనబడుతుంది వాడి జీవితంలో. అంటే ఒక మాట చెప్పాలంటే వాడికి క్రమము లేదు, పద్ధతి లేదు, దేవుడన్నా భయం లేదు, దైవజనుడన్నా భయం లేదు. అర్థమవుతుందా మీకు వాక్యం? వాడు అసలు ఎందుకు కిటికీలో కూర్చున్నాడు? చూడండి, కిటికీలో వాడు కూర్చోడానికి 2 కారణాలు ఉన్నాయి. చెప్పంటారా? ఒకటి, పౌలు గారిని చూడవచ్చు, విశ్వాసులను చూడవచ్చు. రెండవది ఇంకోటి ఏం కనబడింది కిటికీలో కూర్చుంటే? ఆ మాట చెప్పండి, ఏం కనబడింది? బయట ప్రపంచాన్ని వదలని స్థితి, బయట పరిస్థితుల మీద మనసు మానని స్థితి, బయట విషయాలని చూడకుండా ఉండలేనటువంటి స్థితి. బయట మాటలు వినాలి, లోపల మాటలు కూడా వినాలి. బయట విషయాలు కన్నులతో చూడాలి, లోపల విషయాలు కూడా కన్నులతో చూడాలి. అంటే వీడు ఎందుకు కిటికీని ఎంచుకున్నాడు అంటే వీడికి దేవుడు కావాలి, అటు లోకం కావాలి. వింటున్నారా? ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? వాడు కిటికీలో ఉండడానికి కారణం చెప్తున్నాను వినండి. ఐతకు లాంటి వాడు భూమి మీద చాలా మంది ఉన్నారు. మనం ఐతకు లాగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడమ్మా. వాడికి దేవుడు కావాలి, లోకం కావాలి. వాడికి వాక్యము కావాలి, లోక సంబంధమైన మాటలు కావాలి. వాడికి ఇక్కడ పరిశుద్ధులతో సహవాసం కావాలి. అటు రోజులు వచ్చిపోయే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారా అది కూడా చూసి ఆనందించాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, ఒకవేళ ఐతకు ఇప్పుడు లేకపోయినా ఐతకు లాంటి స్వభావం చాలా మందిలో కనబట్టలేదా? ఐతకు ఇక్కడ లేకపోయినా వాడు చచ్చిపోయి చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఐతకు లాంటి మనస్తత్వం చాలా మంది లేదా? ఐతకు లాంటి పద్ధతి చాలా మందిలో కనబట్టలేదా? గత రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన సందేశం ఇది. నేటి సంఘములో నాటి ఐతకులు కనబడుతున్నారంట దేవునికి.
దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన ఆయన సంఘములో ఐతకులు లాంటి వాళ్ళు ఉండకూడదు ప్రియులారా. దుఃఖకరమైన మాట ఏంటో చెప్పమంటారా? సంఘాలన్నీ కూడా ఇంచుమించు 100కి 90% ఐతకు లాంటి వాళ్ళతో నింపబడుతున్న సంఘం. అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి, అటు అన్ని ఆచారాలు కావాలి, ఇటు దేవుడు కావాలి. చూడండి, మన క్రైస్తవ మందిరానికి వచ్చే వాళ్ళలో ఎంతమంది జీవితాలు అన్య పద్ధతులు కనబడుతున్నాయి, అన్య ఆచారాలు కనబడుతున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా ఈ అన్య పద్ధతులు, అన్య ఆచారాలు పాటించే వాళ్ళందరూ కూడా కిటికీలో ఉన్న వాళ్ళతో సమానం. ఆ కిటికీలో నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. ఆ కిటికీ దగ్గర కూర్చున్న కాలము చాలు అంటున్నాడు దేవుడు. ఆ కిటికీ దగ్గర కూర్చున్న కాలము దేంతో పోల్చబడింది అంటే వేషధారణ. ఇంగ్లీష్లో ఏమంటారంటే హిపోక్రసీ. అందుకే ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు ఒక మాట ఇచ్చాడు నా నోట, మార్పు 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 మార్పు. ప్రియులారా, మన జీవితంలో మార్పు లేకపోతే మనల్ని కూడా దేవుడు ఎవరితో పోలుస్తాడు తెలుసా? నువ్వు ఒక ఐతకు లాంటి దాను అంటాడు దేవుడు. నిన్ను దేవుడు ఎవరితో పోలుస్తాడు అంటే నువ్వు ఒక ఐతకు అంటాడు. వాడు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైనా వాడి స్వభావం ఇంకా నీలో కనబడుతుంది. వాడట కిటికీలో నుంచి ఒకవేళ నేను అనుకుంటాను, పెద్దలు ఉంటారు కదా, పరిచారకులు ఉంటారు కదా, అరే మేమందరం కూడా ఎక్కడ వాక్యం వింటున్నావురా, నువ్వేంటి కిటికీలో కూర్చున్నావు, కిటికీలో కూర్చున్నావని కొంచెం గద్దించుంటారు వాడిని. అయినా వీడు ఎలాంటి వాడు అంటే వాడికి సేవకుడన్నా భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు, విశ్వాసులు రే కూర్చోరన్నా కూడా వాడు వినని రకం. సో ఒక మాట చెప్పాలంటే వీడు ఎలాంటి వాడయ్య అంటే మాట వినని రకం. వీడు విశ్వాసే, మందిరానికి వెళ్ళేవాడే, వీడికి వాక్యం తెలుసు. వాస్తవానికి అక్కడ పౌలు వాళ్ళందరికీ రొట్టిస్తున్నాడంట. ప్రభు బల దగ్గరికి వచ్చాడు, ప్రభు బలం ఇవ్వబోతున్నాడు దైవజనుడు. వాడు కూడా ప్రభు బలం తీసుకోవడానికి వచ్చాడు. ఎక్కడుండి? అటు లోకం కావాలి, ఇటు మందిరం కావాలి. అందుకే దేవుడు నేను అనుకుంటాను, నేను జస్ట్ మై ఓన్ ఇమాజినేషన్, నేను అనుకుంటాను, ఒరే నువ్వు కిటికీలో ఉన్నవాడివి, నీకు లోపల పని లేదురా, నువ్వు బయట పోవాలని దేవుడు తన్ను ఉంటాడు, వాడికి కింద పడి ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆ కిటికీలో కూర్చున్న వాళ్ళని దేవుడు తంతాడు, ఎప్పుడో ఖచ్చితంగా తంతాడు. దేవుడు ముట్టిగా వేస్తాడు కిటికీలో కూర్చున్న వాళ్ళని. అర్థమైందా మీకు? కిటికీలో కూర్చోవడం అంటే ఏంటంటే అటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. అటు దేవుని పద్ధతులు కావాలి, ఇటు లోక పద్ధతులు కావాలి. అటు అన్ని విధాలైనటువంటి సాంప్రదాయాలు చేయాలి, ఇటు బైబిల్ సాంప్రదాయాన్ని కూడా పాటించాలి. ఇది కిటికీలో కూర్చున్న వాళ్ళతో సమస్య. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు మన చర్చికి మన పక్క ఒక 4 ఇల్లు ఒక ఆంటీ కారులో, అమ్మగారు నేను ఇద్దరం కారులో బయలుదేరబోతున్నాం. మా ఎదురు వచ్చింది. వెళ్తా వస్తా 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 ఏం చేసిందంటే మమ్మల్ని చూసి ఆగింది. నేనేం చేసాను తెలుసా? నేనే మహామూర్ఖుని కదా. ఆమె వచ్చిన దాకా నేనేం చేశానంటే కారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాను, అట్లా నేపా. ఆమె ఏమనుకుంటుంది, పాస్టర్ గారు వెళ్తే నేను వెళ్దాం అనుకుంటుంది. నేను కారులో ఉండి ఇట్లా ఆంటీ రండి 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 అంటా ఉన్నా. అరే కారులో ఉండి రమ్మన్నా కూడా రాదే. అసలు ఎందుకు ఆగింది చెప్పంటారా? ఆమె వెధవరాలు. ఆమెకున్న డౌట్ ఏంది, పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తున్నాడు పాస్టర్ గారితో, నేను ఎదురు వస్తే ఏమైనా జరిగిద్దేమో. నేను డోర్ తీసి, ఆంటీ మీరు ఎదురు రావాలి, నాకు ఈ సెంటిమెంట్లు ఏమి లేవు, మీ దోవను మీరు వెళ్ళండి, నా దోవను నేను వెళ్తాను. ఆమె ఏమంటుంది, లేదయ్యా నువ్వు వెళ్ళిందాక నేను రాను. నేను మొండుబడితో మీరు వెళ్తేనే మీరు వస్తూ ఉండండి, నేను వెళ్తూ ఉంటాను అంటే. అప్పుడు ఆమెకి అర్థమైంది, పాస్టర్ గారికి సెంటిమెంట్లు ఉండో, పాస్టర్ గారికి సాంప్రదాయాలు ఉండో, పాస్టర్ గారు ఈ అన్ని ఆచారాలని పట్టించుకోడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, మనము లోపటి వారము కానీ మనం బయట వారము కాదు. మీ పక్కన వాళ్ళకి చెయ్యించి నువ్వు లోపటి వారము, నువ్వు బయట వారము కదని చెప్పండి.
ఆమేన్. లోపటి వారు ఎవరై అంటే వెలుగు సంబంధులు, బయట వారు ఎవరై అంటే చీకటి సంబంధులు. ఒకప్పుడు మనం అందరము కూడా లోకము నుండి, చీకటి నుండి వెలుగులోకి వచ్చాం కదా. చప్పటి కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మన అందరం కూడా ఈ పద్ధతుల నుండి బయటకు వచ్చిన వాళ్ళం, ఈ ఆచారాల నుండి బయటకు వచ్చిన వాళ్ళం. కుక్క ఎదురొచ్చినా, పిల్లి ఎదురొచ్చినా, పెదవురాళ్ళు ఎదురొచ్చినా, పిల్లల తుమ్మినా, ఇవేవి కూడా మనం పట్టించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఇవన్నీ పట్టించుకున్నాం, చెప్పండి, ఇవన్నీ పట్టించుకున్నాం. ఇంకా మీరు వాటిని పట్టించుకుంటున్నారు అంటే మిమ్మల్ని దేవుడు, వింటున్నారా, మిమ్మల్ని దేవుడు ఎవరితో పోలుస్తాడంటే నువ్వొక, పూర్తి చేయండి ఆ మాట, నువ్వొక ఐదుకో. అంటే నీకు లోకం కావాలి, దేవుడు కూడా కావాలి. సాంప్రదాయాల్ని మానేసేయాలి, అన్ని ఆచారాలని మానేసేయాలి. ఈ ఆచారాలని పూర్తిగా మనం పిల్లరా తీసేసుకోవాలి. ఆచారాలను అభ్యసించొద్దంటున్నాడు దేవుడు. ఇంకా మనము కిటికీలో కూర్చున్న వాళ్ళంగా ఉంటే దేవుడు మిమ్మల్ని చూసి ఆనందించడు, సంతోషించలేడు. వీడు విశ్వాసి, వీడు వెలుగులో ఉన్నాడు, కానీ ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవటం వేషధారణకు గుర్తు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? దేని గుర్తు? వేషధారణ. ప్రభు చెప్పారు, వేషకైనా పరలోకంలో చోటు ఉండింది కానీ వేషధారికి పరలోకంలో చోటు ఉండదు. వేషధారణంగా మనం చేయకూడదు పిల్లారా, నటించకూడదు, మనం నటించకూడదు. ఏమైనా లోపాలు ఉంటే ప్రభా నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ బలహీనత ఉందయ్యా, సరిచేయి ప్రభు అని అడిగితే ప్రభు ఖచ్చితంగా బలహీనతల్ని మీరు మనకు జయాన్ని ఇస్తాడు. కిటికీలో కూర్చునే వారంగా మనం ఉండకూడదు. తర్వాత వాడు ఏం కనబడుతుందంటే కిటికీలో కూర్చున్నవాడు కూర్చుండకుండా వాడు ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. ఆ మాట చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆ మాట చెప్పండి, నిద్రపోతున్నాడండి, నిద్రపోతున్నాడు. చాలామంది చూడండి, వాక్యం చెప్తానే ఉంటాం, దిక్కులు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇంకా అవ్వలేదు అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. పిల్లరా, ఈ కొంతమంది వాక్యం చెప్తున్నా కూడా నిద్ర నిద్ర నిద్ర, కళ్ళు మూసుకుంటారు, ఏదో పరధ్యానంలో ఉంటారు కొంతమంది. స్తోత్రం చెప్పండి. దైవజనుడి వైపు చూడకుండా ఏదో పరధ్యానంలో, అది బ్యాడ్ హ్యాబిట్. అది కొంతమంది వాక్యం చెప్తున్నా కూడా వాక్యం ఎక్కదో వాళ్ళకి, నిద్రపోతూ ఉంటారు. ముగింపు ప్రార్థన అయ్యి ఆశీర్వాదం అయ్యిందాక వాళ్ళు లేకరు అనమాట. ఆ మధ్య ఒక ఆమంది పాస్టర్ గారిని, సార్ నిద్ర పట్టడానికి అంటే 3 లక్షలు ఖర్చు పెట్టిందంట. ఆ వ్యక్తి యొక్క ఇంటి పక్కన ఒక విశ్వాసం ఉందంట. అమ్మా 3 లక్షలు నువ్వు ఖర్చు పెట్టావు, ఒక్క ఆదివారం ఆ చర్చికి వచ్చి చూడు, నీకు నిద్ర పట్టిద్దంట. అరే 3 లక్షలు ఖర్చు పెట్టినా నాకు నిద్ర రావట్లేదే, ఈవితో పాటు చర్చికి వెళ్దాం అనుకుందంట. ఒక ఆదివారం కూడా వచ్చిందంట. వస్తే పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన వాక్యం అయ్యిందాకా ఆమె మెలకోగలేదంట, నిద్రపోయిందంట. చివరికి అందంట ఆ వ్యక్తితో, తను తీసుకొచ్చిన వ్యక్తితో అందంట, అనవసరంగా 3 లక్షలు డాక్టర్ ఖర్చు పెట్టాను, ఈ 3 లక్షలకు ముందే మీ చర్చికి వస్తే నాకు డబ్బులు మిగిలే, నా రోగం కూడా తగ్గేది కదా అందంట. ఇక ఆమె చర్చికి ప్రతి ఆధారం వస్తుందంట. ఎందుకు చెప్పండి, మీరు పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకు? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేనికి వస్తున్నారు మందిరానికి? దేనికి వస్తున్నారు మీరు మందిరానికి? మార్పు కొరకు కదా, మనసు మారటానికి కదా, బుద్ధి మారటానికి కదా, క్రియలు మారటానికి కదా, హృదయం మారటానికి కదా, ఒక పరివర్తన రావటానికి కదా, మార్పు కొరకు కదా మనం వస్తుంది దేవుని సన్నిధికి. వీడట కిటికీలో కూర్చుని నిద్రపోయాడంట. ఈరోజు సంఘం పరిస్థితి ఏంటంటే నిద్రావస్థలో ఉంది, నిద్రావస్థలో ఉంది. విశ్వాసంలో నిద్రపోతున్నారు, ప్రార్థనలో నిద్రపోతున్నారు, వాక్యంలో నిద్రపోతున్నారు, సంఘ కార్యక్రమాలు నిద్రపోతున్న స్థితి. బైబిల్ గ్రంథంలో ఎఫెసు అనే సంఘం ఉంది. ఆ సంఘంతో దేవుడు అంటాడు, నిద్రిస్తున్న నీవు మేల్కొను అంటున్నాడు. ఈరోజు మీ స్థితి నిద్రపోతున్న స్థితిలో ఉన్నారా? చూడండి, నిద్రపోతున్న వాళ్ళకి కనపడదు, నిద్రపోతున్న వాళ్ళకి వినబడదు, నిద్రపోతున్న వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా మర్చిపోతారు. ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు నిద్రపోయే స్థితిలో ఉన్నారు. నిద్రపోతున్నారు.
ఒక మెళుకుతనం లేదు, ఒక మెళుకుతనం లేదు, ఒక చురుకుతనం లేదు. నిద్ర నిద్ర నిద్ర. ఆత్మ సంబంధమైన నిద్రావస్థలో సంఘం ఉందని ప్రభు బయలుపరిచాడు. ఒక చురుకుతనం లేదు భక్తిలో. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ వాడు కింద పడగానే అక్కడ సేవకి ఏం జరిగిందంటే ఆటంకం కలిగింది. ఆ మాట చెప్పండి, ఏం కలిగింది? పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు, కిటికీలు కూర్చున్న వాడు చెప్పాను కదా, వాడు లోపల పడితే బాగుండేది. వాడు ఎక్కడ పడ్డాడు? బయటపడలేక పౌలు గారు చూస్తూ ఉండలేక మైక్ అక్కడ పెట్టేసి పరుగు పరుగుని ఎక్కడికి వెళ్ళాడు? కిందకి వెళ్ళి. అక్కడ ఏం జరిగిందంటే వాక్యము డిస్టర్బ్ అయ్యింది. ఆ మాట చెప్పండి, ముగిస్తాను. ఏమైంది వాక్యం? కొంచెం గట్టిగా చెప్పండి, వాక్యం ఏమైంది? ఒక మాటలో చెప్పాలంటే అంతమంది వాక్యం వింటుంటే వీడొక్కడే ఏం చేశాడంటే వాక్యానికి ఆటంకంగా నిలబడ్డాడు. వాక్యానికి ఆటంకంగా నిలబడ్డాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కొన్ని కుటుంబాల్లో భర్తకి భార్య ఆటంకంగా తయారవుతుంది. కొన్ని కుటుంబాల్లో భార్యకు భర్త ఆటంకంగా ఉంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లలు ఆటంకంగా ఉంటున్నారు. కొన్ని సంఘాల్లో విశ్వాసులకు విశ్వాసులే కొత్త ఆత్మను రాలేక ఆటంకాలుగా ఉంటున్నారు. ఒక విశ్వాసం ఏంటంట, ఏమా ఇన్ని సమస్యలతో బాధపడకపోతే నువ్వు మందిరానికి రావచ్చు కదని ఒక విశ్వాసి తన ఇంటి పక్కానికి చెబితే ఆ అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు చర్చికి వెళ్ళి ఏం మారేవందంట. వింటున్నారా? వింటున్నారా? చర్చికి వెళ్ళి నువ్వేం మారావు? ఇక ఈ విశ్వాసి అంటే సిగ్గుతో లోపలికి వెళ్ళి ఇకనెప్పుడు నువ్వు మందిరానికి వస్తావని ఇంటి పక్కన అడగలేదంట. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, ఈ ఐక్యత అనే వాడిని బట్టి అక్కడ కొంత సేవ ఆటంకం జరిగింది కొంతసేపు. ఇక్కడ నేను మీకు చెప్పాలన్న ముఖ్యమైన మాట, మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. దేవుని పనికి మనం ఆటంకంగా ఉండకూడదు. విశ్వాసులకి మనం ఆటంకంగా ఉండకూడదు. కుటుంబంలో భర్తకి ఆటంకంగా ఉండకూడదు. నువ్వు భార్యకు నువ్వు ఆటంకంగా ఉండకూడదు. పిల్లలు తల్లిదండ్రులకి ఆటంకంగా ఉండకూడదు. ఈ ఆటంకం అనే మాట ఎలా చెప్తే బాగుంటుందంటే అభ్యంతరం. ఒకరికొకరు మనం అభ్యంతరంగా ఉండకూడదు. విశ్వాసికి విశ్వాసి అభ్యంతరంగా ఉండకూడదు. సేవకులకు సేవకులు ఎలాగైతే ఈరోజు అభ్యంతరంగా ఉంటున్నారో, సంఘాల్లో విశ్వాసులకు విశ్వాసులే అభ్యంతరంగా ఉంటున్నారు. వీటిని బట్టి సేవ డిస్టర్బ్ అయ్యింది. ఈరోజు నిన్ను బట్టి ఎవరు డిస్టర్బ్ అవుతున్నారా? నువ్వెవరికి డిస్టర్బ్ క్రియేట్ చేయకూడదు. నిన్ను బట్టి ఎవరు కూడా డిస్టర్బ్ కాకూడదు. భర్తగా నిన్ను బట్టి నీ భార్య పిల్లలు డిస్టర్బ్ కాకూడదు. భార్యగా నిన్ను బట్టి నీ భర్త పిల్లలు డిస్టర్బ్ కాకూడదు. నిన్ను బట్టి దేవుని సేవ డిస్టర్బ్ కాకూడదు. ఒకరికొకరు అభ్యంతరంగా తయారవకూడదు. మనం నీ పక్కన వాళ్ళకి చెయ్యించి చివరిలో నువ్వెవ్వరికి ఆటంకంగా ఉండకూడదని చెప్పండి. కమా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చెప్పు, నీ ప్రవర్తన ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదని చెప్పండి. 3 సార్లు ఈ మాట చెప్పండి. చివరికి ఈ మాట చెప్పండి, నిన్ను బట్టి దేవుని సేవ డిస్టర్బ్ కాకూడదని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐదకులాగా నువ్వు ఉండకూడదు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి. లేచి మంది మీ కొరకు ప్రార్థన చేస్తారు.